దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, దేవాతి దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా నేడు సంఘముగా చేరి వచ్చిన మీకు అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా కూడా ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం 23వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. 23వ కీర్తనలో నా కాపరి అనే అంశంలో 9వ భాగం ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో సబ్ టాపిక్ ఏంటంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హీ రెస్టోరెత్ మై సోల్. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఈ కీర్తన చూడ్డానికి చాలా చిన్న కీర్తన, చదవడానికి చాలా చిన్న కీర్తన, కానీ అత్యంత లోతైన ఆధ్యాత్మిక సందేశాలు ఈ కీర్తనలో ఎక్కువగా ఉన్నాయి. మనం దృష్టి పెట్టి చదవాలి, ధ్యానించాలి. కానీ బహులోతైన ఆధ్యాత్మిక సందేశాలు ఈ కీర్తనలో ఉన్నాయి. ఎంతో భావగర్భితమైనటువంటి కీర్తన ఇది, 23వ కీర్తన. చాలా చిన్న కీర్తనే కదా అని చిన్న చూపు చూడొద్దు ఈ కీర్తనని. అంటే చిన్నప్పటి నుండి చదువుకుందే, చిన్నప్పటి నుండి తెలిసిందే, చిన్నప్పటి నుండి పాడిందే, చిన్నప్పటి నుండి కంఠస్థ పెట్టిందే అని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు. మనస్సు పెట్టి దృష్టి సారించి చదవండి, ధ్యానించండి. ఆ మీదట ఎన్నో విధాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు ఈ కీర్తనలో నుండి. ఈరోజు మనం 23వ కీర్తనలో 3వ చరణంలో రాయబడి ఉన్న మొదటి భాగం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అనే మాటని ధ్యానం చేస్తున్నాం. ఈ రెస్టోరెత్ మై సోల్ అనగా, అలసిపోయిన నా ప్రాణమును మళ్ళీ బలపరుచుచున్నాడు. విసిగి వేసారిపోయిన నా బ్రతుకును మళ్ళీ నిరీక్షణను, ఆశను పుట్టిస్తూ ఉన్నాడు. అలాగే కృంగిన జీవితాన్ని మళ్ళీ నూతన జీవముతో నింపుతున్నాడు. ఏమాత్రం గుర్తింపు లేకుండా పోయే నన్ను మళ్ళీ ఆయన ఉద్ధరిస్తున్నాడు అనే అర్థాలు వస్తాయి ఈ మాటకి. ఈ రెస్టోరెత్ మై సోల్ అంటే, ఏ మాత్రం కూడా గుర్తింపు లేని నా జీవితాన్ని ఆయన మళ్ళీ ఉద్ధరిస్తున్నాడు. నూతన బలముతో, శక్తితో నింపుతున్నాడు. ఆయన శ్రేష్టమైన నిరీక్షణ, ఆశను నాకు పుట్టిస్తున్నాడు. ఆయన శక్తితో నన్ను మళ్ళీ లేవనెత్తి ఆయన కొరకు నూతన ఉత్తేజముతో జీవింపజేస్తున్నాడు అనే అర్థాలు వస్తాయి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అనంటే, దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో ఉన్నంత కాలం మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అలసట, అలాగే విషమ పరీక్షలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి ఈ జీవితంలో. అవి లేని రోజు ఉండదు మన జీవితంలో. అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి, ఎదుర్కొనే విషయాలను బట్టి, అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మన జీవితానికి ఎల్లప్పుడూ అలసట వస్తూనే ఉంటుంది. మన జీవితమే విషమ పరీక్షల గుండా ప్రయాణం చేసే జీవితం. ఏ రోజు కూడా మనకి పరీక్ష లేకుండా ఉండదు, శ్రమ లేకుండా ఉండదు, శిక్ష లేకుండా ఉండదు. ఇది మానవ ఆధ్యాత్మిక జీవితానికి ఒక అనుదిన చర్య లాంటిది. ఆసాపు కీర్తనాకారుడు ఏమంటున్నారో చూద్దాం.
కీర్తన గ్రంథంలో ఆసాపు కీర్తనకారుడు 73వ సంకీర్తనలో 14వ చరణం ఈ రీతిగా వ్రాయబడి ఉంది. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఆ మాట చూసారా ఎంత విచిత్రంగా ఉందో? ప్రతి దినము నాకు బాధ కలుగుచున్నది అంటే బాధ లేని రోజు నాకు లేదు అంటున్నాడు. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అంటున్నాడు. శిక్ష లేని రోజు లేదు అని మాట్లాడుతున్నాడు. నిజమైన విశ్వాసి జీవితంలో ఇలాంటి పరీక్ష కానివ్వండి, శిక్ష కానివ్వండి, బాధ కానివ్వండి, లేని రోజు ఉండదు. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి శ్రేయస్కరమైనదే అని భావించాలి మనం. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి కూడా, దేవుణ్ణి గణపరచాలి కూడా. అంతేకాదు ఆ పరిస్థితి నుండి బయటపడేందుకు గాను దేవుని కృపను వేడుకోవాలి మనం. దేవుని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయాలి మనం. మోషే గారు రాశారు 90వ కీర్తన 14వ చరణంలో ఆయన ఇలాగు రాశారు: ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. మాకు బాధ కలగనివ్వు, కీడు రానివ్వు, పరీక్ష ఎదురవనివ్వు, శ్రమ ఎదురవనివ్వు, శిక్ష కలగనివ్వు, కానీ ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచు అంటున్నాడు. ఎందుకని? ఆయన కృపలో ఈ శిక్ష, బాధ, పరీక్ష, శ్రమ అనేవి కొట్టుకొని పోతాయి. వీటన్నిటినీ ఆయన కృప తేలిక చేస్తుంది. వీటన్నిటిలో నుండి ఆయన కృప మనల్ని విడిపిస్తుంది. అంతేకాదు మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని నిబ్బరపరుస్తుంది, తగిన శక్తితో నింపి, మళ్ళీ నూతన ఉత్తేజంతో నింపి ఆయన కొరకు నిలబెడుతుంది. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచుము అని మోషే భక్తుడు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే కొన్నిసార్లు మానవులు లేదా విశ్వాస జనాంగం కృంగిపోయి ఎంతో నిరాశ చెందాలని దుష్ప్రేరణకు గురైపోతూ వారి జీవితాల్లో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. అంటే ఇలాంటి పరిస్థితులను జయించలేక, ఇలాంటి పరిస్థితులను అధిగమించలేక తమ జీవితాల్లో నిరాశ చెందాలనే దుష్ప్రేరణకు వారు గురవుతూ ఉంటారు. అంటే ఏం చేయలేం, నా వల్ల ఏమి కాదు, నేను ఇందులో నుండి బయటపడలేను, నేను మళ్ళీ కోలుకోలేను, నేను మళ్ళీ బాగుపడలేను, నాకు మళ్ళీ నూతన జీవితం లేదు అని నిరాశ చెంది ఒక దుష్ప్రేరణకు గురైపోతూ ఉంటారు. ఉదాహరణకు కింగ్ సాల్మన్, రాజు అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఒక మాట చెప్పాడు: ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అని అన్నాడు. ఈ మాట ఎందుకు అన్నాడు రాజు అయిన సొలొమోన్ గారు? ఆయనకు వచ్చిన బాధ ఏంటి, ఆయనకు వచ్చిన నొప్పి ఏంటి, ఆయనకు వచ్చిన కష్టం ఏంటి అని అంటే, ఆయన తన జీవితంలో వేసారిపోయాడు, వెక్స్ అయిపోయాడు. తన జీవితంలో, తన బ్రతుకులో నిరాశ ఎక్కువైపోయింది, ఏరని బాధ ఎక్కువైపోయింది. కారణం, అతడు బహుళ భార్యత్వాన్ని కలిగి ఉన్నాడు. అనేక మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. ఐగుప్తులో నుండి స్త్రీలను తెచ్చుకొని వివాహం చేసుకున్నాడు. ఆఖరి సమయానికి వచ్చేసరికి వారు సొలొమోనుని తమ దేవతల వైపు త్రిప్పివేశారని వాక్యంలో రాయబడి, జీవం కలిగిన దేవుని ఆరాధించవలసిన వ్యక్తి అన్య దేవతల వైపు మ్రొగ్గిపోయేసరికి జీవితం ఏమైపోయిందంటే నిరాశమయమైపోయింది, అధోగతి పాలైపోయింది, జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. ఇక ఈ బ్రతుకు శూన్యం, అనవసరం అనుకొని
జీవితంలో విరక్తి చెంది వ్రాసిన మాట. ఏ మాట? ఒకని జన్మదినము కంటే మరణ దినమే. అసలు నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండును కదా అని చాలా బాధపడుతున్నాడు. దేవుని ప్రియమైన వారలారా గమనించండి. కింగ్ సాల్మన్ యొక్క జీవితం ప్రారంభంలో చాలా బాగుంది, ముగింపు పాడైపోయింది. ఆయన ప్రారంభం చాలా బాగుంది కానీ ముగింపు చెడిపోయింది. అందుకే జీవితంలో విరక్తి చెంది ఏమంటాడు తెలుసా? ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని. ఈ దుష్ప్రేరణకు లోనైపోయాడు ఆయన. అలాంటి సమయాల్లో మన కాపరియగు యెహోవా రోహి మన చెంత చేరి, మన దరి చేరి, మన ప్రాణములను సేదదీర్చి ఊరడించేందుకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కృంగిపోయిన స్థితిలో, వేసారిపోయిన స్థితిలో మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. నీ బాధ నువ్వు పడు అని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. నువ్వు చేసుకున్నావు కాబట్టి అనుభవించు అని నవ్వేవాడు కాదు ఆయన. మన శిక్షలో మనం కొట్టుమిట్టాడుతుంటే గంతులేసేవాడు కాదు ఆయన. మన దరికి చేరి దాని నుండి మనల్ని విడిపించి మన జీవితానికి ఓ నూతన ఉత్తేజాన్ని ఇచ్చి నూతన జీవం చేత నింపి ఒక ఆశను చిగురింపచేసే దేవుడు ఈయన యెహోవా రోహి. అందుకే ఆయన మన ప్రాణములను సేదతీర్చేవాడని ఈ వచనంలో మనం చూస్తాం. ఈ సందర్భంగా కొంతమందిని ఉదాహరణగా తీసుకుందాం. మొదటి వ్యక్తి ప్రవక్త అయిన ఏలియా. దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఏలియా చేసినదంతయ్యును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. వాట్ ఏ ట్రాజిడీ ఇట్ ఈస్. నిజంగా ఎంత దుఃఖకరమైన విషయం. పౌరుషం కలిగిన ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త, ఎవరి మీద ఆధారపడని ఆ ప్రవక్త, చాలా నిక్కచ్చైనటువంటి దేవుని ఆ ప్రవక్త, దైవజనుడైనటువంటి ఏలియా. ఈయన బయలు ప్రవక్తలను చంపాడు. కారణం, వారికి ఏలియాకి మధ్య జరిగినటువంటి పరిస్థితి అక్కడ మనం ఎరుగుదాము. 18వ అధ్యాయం అంతా చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. వారు ఓడిపోయారు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ కందకము పైన పేర్చబడిన కట్టెలను, ఆ పైన పేర్చబడిన మాంసమును పూర్తిగా దహించి వేసి, వారు తమ బయలును వారు ప్రార్థించినప్పుడు అలా జరగలేదు. దైవజనుడైన ఏలియా జీవం కలిగిన దేవుని గురించి ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యం జరిగింది. ఆ మీదట ఏలియా బయలు ప్రవక్తలు అనబడిన వారిని 450 మందిని హతమార్చాడు. ఈ సంగతి రాణి అయినటువంటి యెజెబెలుకు తెలిసింది. రాజు అయినటువంటి ఆహాబు ఈ విషయాన్ని రాణి అయిన యెజెబెలుకు చెప్పాడు. అయితే యెజెబెలు రంగంలోనికి వచ్చి ఒక వర్తమానం ఏలియా గారికి పంపించి, రేపు ఈ సమయానికి నువ్వు చంపిన ప్రవక్తలలో ఒకని ప్రాణం వలె నీ ప్రాణము అవ్వకపోతే నా పేరు యెజెబెలే కాదు అన్నట్టు ఒట్టు పెట్టి మాట్లాడుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ విషయం ఏలి గారికి తెలియగానే ఏం చేశాడంటే, ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళిపోయి యోధా సంబంధమైనటువంటి అరణ్యమునకు వెళ్ళిపోయి 4వ వచనంలో ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను,
ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసి. అంటే ఇక నేను బ్రతకడం అనవసరం, నా పితరుల కంటే నేను గొప్పోడిని కాదు, ఇక ఇంతవరకు చాలులే నా జీవితం, ఇక నన్ను చంపడం మేలు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసి. నా ప్రాణం తీసుకో అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాను. ఆయన ప్రాణం పెట్టేవాడే కానీ అర్ధంతరంగా ప్రాణం తీసుకునేవాడు కాదు. కనుక ఈ విషయం ఏలియా గారిని ఎంతో నిరాశపరిచింది. అయితే దేవా తగిన శక్తినిచ్చి బలమునిచ్చి నన్ను నడిపించుమని ప్రార్థన చేయకుండా జీవితంలో విరక్తి చెంది, జీవితంలో వేసారిపోయి, నీరసిల్లిపోయి, ఇక ఏ విధమైనటువంటి శక్తి లేకుండా, కాళ్ళు చేతుల్లో బలం లేకుండా బదరీ వృక్షం కింద పడుకున్నాడు. ఆ బదరీ వృక్షం ఏంటంటే మరణాపేక్ష కలిగినటువంటి వృక్షం అది. బదరీ వృక్షం క్రిందకి ఎవరు వెళ్ళినా మరణాపేక్ష అక్కడ ఎదురవుతుంది. ఆ బదరీ వృక్షం క్రింద కూర్చొని ఎలాగూ దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఇక చాలే నా జీవితం, నా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశావు, ఇంకా చాలు, నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు, నా ప్రాణం తీసేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. అది ఎంత మాత్రము సమంజసమైన విషయము కాదు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏలియా ప్రాణమును పునరుద్ధరించాడు. దేవదూతను పంపించాడు, నీళ్లు రొట్టెను పంపించాడు. ఆ దేవదూత వచ్చి ఆయనకు భోజనం పెట్టాడు. ఏలియా చక్కగా భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. అక్కడ విషయం చూసారా? ఏలియా భోజనం చేసినట్టునే మళ్ళీ నిద్రపోయాడు. అక్కడ పోనీ ఆహారం పెట్టావు, నేనేం చేయాలని అడగట్లా. మనిషికి ఇది ఉంటే చాలు, తినడానికి ఆహారము నీళ్లు, ఉండడానికి నివాసం ఉంటే చాలు, ఇక ఏం అవసరంలా, తిని పడుకొని లేస్తే చాలు అనుకుంటాడు మనిషి. అలాగైన తర్వాత మళ్ళీ రెండోసారి దేవుని దూత ఆహారం పట్టుకొచ్చాడు. తినేసి మళ్ళీ పడుకుందాం అనుకుంటున్నాడు. అప్పుడు దేవుని దూత అన్నాడు, నీవు పడుకోవడానికి వీల్లేదు, లేచి 40 రోజులు ప్రయాణం చేయి అని అన్నాడు. అప్పుడు శక్తికి మించిన ప్రయాణం 40 రోజులు ప్రయాణం చేసి దేవుని పర్వతమనబడిన హోరేబు నందుకు వచ్చాడు. అక్కడ దేవుడు ఏలియాతో మాట్లాడాడు. మళ్ళీ బలమునిచ్చి శక్తినిచ్చి అతన్ని ఉత్తరింపజేసి ఉజ్జీవింపజేసి ఆయన పరిచర్యకై నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. అలా నలిగిపోయిన జీవితాల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకని విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఏలియా ప్రాణమును ఉద్ధరింపజేసిన వాడు, బలపరిచిన వాడు యెహోవా రోహి అనే మన కాపరియగు దేవుడు. రెండవ ఉదాహరణ చూద్దామండి. రాజైన దావీదు గారి గురించి 6వ కీర్తన అలాగే 51వ కీర్తన మనకు తెలుసు. ఈ 2 కీర్తనల్లో దావీదు భక్తుడు గుండె పగిలేలాగా రోధిస్తున్నాడు. చాలా భయంకరంగా ఏడ్చాడు. ఆయన ఏడ్చిన ఆ కన్నీటికి, ఆయన విడిచిన కన్నీటికి తన పరుపు తేలియాడిందని చెప్తున్నాడు. ఆయన కన్నీటికి పరుపు తేలి ఆ కన్నీటిలో కొట్టుకుపోయేంత ప్రవాహం అంతా కన్నీరు కార్చాడు. అంతగా రోధించాడు. కారణం ఏంటంటే దేవుడు తనను శిక్షిస్తున్న విషయం దావీదునకు బాగా తెలిసింది. దేవుడు నన్ను శిక్షించబోతున్నాడు అనే విషయం దావీదుకి అర్థమైపోయింది. తాను పలానా పాపం చేశానని చెప్పడం లేదు కీర్తనలో, నేను పలానా పాపం చేశానని చెప్పడం లేదు. కానీ దేవుని మందలింపుకు అలాగే ఆయన శిక్షకు నేను పాత్రుడనే అని గ్రహించాడు దావీదు. నేను ఆయన శిక్షకు పాత్రుడని అని గ్రహించి ఆ విషయం తెలుసుకొని దేవుణ్ణి ఇంతగా బ్రతిమలాడుతున్నాడు. చాలా బ్రతిమలాడుతున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు. ఎందుకనంటే తన విషయంలో కఠినంగా ప్రవర్తించొద్దని, దయచేసి నన్ను క్షమించి నా జీవితాన్ని రక్షించుమని పశ్చాత్తాపంతో అలసిపోయిన తన ప్రాణాన్ని ఉద్ధరింపజేయమని దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. ఈయన జీవితంలో కూడా వేసారిపోయాడు. అనేకమైన ప్రతికూల పరిస్థితులు దావీదు జీవితంలో ఎదురయ్యాయి. ఇంట్లో బిడ్డల వలన ప్రతికూల పరిస్థితులు వచ్చి, బయట శత్రువుల వలన
ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. తన నుండి తనకి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. వీటన్నిటి పక్షంగా అతడు నలిగిపోయాడు. వేసారిపోయిన పరిస్థితి వచ్చింది. గుండె పగిలేలాగా రోదించి ఏడుస్తున్నాడు. ఆయన విడిచిన కన్నీటికి తన పరుపు తేలియాడింది. అంతటి కన్నీటిలో ఉన్నప్పుడు దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే తాను చేసిన పాపాన్ని బట్టి దేవుడు తనని శిక్షించబోతున్నాడని, ఆయన్ని గద్దించబోతున్నాడని దావీదు తెలిసి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ విధమైన అవగాహన అందరికీ రావాలి. ఇటువంటి గ్రహింపు అందరికీ ఉండాలి. అంటే నేను తప్పిపోయాను, పాపం చేశాను, దేవుని దృష్టి ఎదుట ఆయనకు వ్యతిరేకంగా జీవించాను, దేవుడు నన్ను విడువడు. నేను చేసిన తప్పును బట్టి, పాపమును బట్టి, అతిక్రమమును బట్టి ఆయన నన్ను మందలిస్తాడు, ఆయన నన్ను గద్దిస్తాడు, నన్ను శిక్షిస్తాడు, నన్ను హెచ్చరిస్తాడు అనే అవగాహన ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలి. ప్రతి దేవుని బిడ్డలమైన మనందరికీ ఉండాలి. ఆ గ్రహింపు ఉండడం మంచిది. అందుకని దేవుణ్ణి ఇలా వేడుకుంటున్నాడు ఆయన. 38వ కీర్తన చూడండి, మొదటి వచనంలో 38వ కీర్తన మొదటి వచనం ఇలా చెప్తున్నాడు, యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు అని బ్రతిమలాడుతున్నాడు దేవుని. కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు. తెలుసు దావీదుకి తాను చేసిన పాపమును బట్టి గద్దింపు వస్తుందని, శిక్ష వస్తుందని దావీదు నాకు తెలుసు. అందుకని దేవుని వేడుకుంటున్నాడు. 51వ కీర్తనలో కూడా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. 51వ కీర్తనలో కూడా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు కొన్ని విషయాల్లో. 7వ వచనం, నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము అని ప్రార్థన చేశాడు. అలాగే 11, 12 వచనాల్లో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు అని దేవుని బ్రతిమలాడుతున్నాడు. నీవే దిక్కు, నీవే దేశ, నా పాపము నాకు కనబడుతుంది, నా దోషము నా మీద నేరారోపణం చేస్తుంది, ఇవన్నీ నాకు తెలిసే ఉన్నవి. ఇక నేను చేయవలసిందల్లా ఏంటంటే నీ ఎదుట ఒప్పుకోవడం, నీ చేత శుద్ధీకరించబడడం, నీ చేత క్షమించబడడం, నీ చేత కనికరింపబడడం, నీ చేత అంగీకరింపబడడం ఒకటే మిగిలింది అని దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా హిస్సోపు కంటే తెల్లగా నన్ను కాడి, నీ రక్షణానందం నా యొద్ద నుండి తీసివేయదు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయదు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు, జీవితంలో అలసిపోయి ఉన్నాను అని దేవుని దగ్గర వచ్చి రణమిల్లి పశ్చాత్తాపడి ఓరుమని ఏడుస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు దావీదును కనికరించాడు, కృప చూపాడు, దావీదును క్షమించాడు, రక్షించాడు, ఆదరించాడు, చేరదీశాడు. ఇతడు నా హృదయానుసారుడని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు 23:3 అంటున్నాడు, ఆయన నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఎంత గొప్పవాడు నిజంగా. అలసి సొలసిపోయిన ప్రాణాలని ఇంకా కృంగిపోవాలని ఆయన కోరడు. ఆ ప్రాణములను ఉత్తేజపరిచి ఉజ్జీవింపజేసేవాడు ఆయన, నూతన జీవంతో నింపేవాడు ఆయన. 3వ ఉదాహరణ చూద్దాం. బ్లడ్ క్యాన్సర్ ఉమెన్, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. మార్కు సువార్త మీరు చూడండి, 5వ అధ్యాయంలో 25వ వచనం నుండి 28వ వచనం వరకు మీరు నోట్ చేసుకోండి. అందులో వ్రాయబడి ఉంది ఈమె యొక్క దృష్టాంతం. దాంట్లో ఆమెను గురించి రాయబడిన విషయాలు ఏంటంటే, ఆమె తన వ్యాధిని బట్టి ఎన్నో తిప్పలు పడిందని రాయబడి ఉంది. ఎన్నో తిప్పలు పడి ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళింది, ఎక్కడెక్కడ వైద్యుల్ని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించి, ఎవరెవరి సలహాలు సూచనలు తీసుకోవాలో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకో, తన వ్యాధిని బట్టి, అమ్మ ఇలా చేస్తే బాగుపడతారు, హోమియో వాడండి, ఆయుర్వేదం వాడండి, ఫలానా వైద్యం దగ్గరికి వెళ్ళండి, ఫలానా ఊరు వెళ్ళండి, అక్కడ ప్రత్యేకంగా మందిస్తున్నారు, ఇలాంటివన్నీ విని ఎన్నో తిప్పలు పడిందని రాయబడి, తర్వాత ఉన్నదంతా ఖర్చు అయిపోయిందని రాయబడి, తనకున్నదంతా వ్యయపరిచేసుకుంది.
ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో అంత డబ్బులు ఖర్చు పెట్టేసి ఇక ఏమీ లేవండి, అయిపోయి ఒట్టి చేతులతో మిగిలిపోయి రిక్తురాలుగా మిగిలిపోయింది. ఇక మరణమే గతి అని ఒక్కతే దిగాలుగా వేసారిపోయి నిష్ఠూరంతో నిట్టూర్పుల్లో బాధతో వేదనతో మిగిలిపోయి ఉన్న ఆ గడియలో పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు అదే రోడ్డును రావడం, ఈమె ఆ విషయాన్ని వినడం, భయంతో వెళ్ళి ఆయన్ని అడగకపోయినా, ఆయన్ని బ్రతిమలాడకపోయినా, ప్రభువా నాకు సహాయం చేసి చెయ్యని అడగడం రాకపోయినా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడతాను అని అనుకొని వచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టింది, బాగుపడింది. దేవునికి స్తోత్రం. ఆమె జీవితం ప్రభుకి తెలుసు, ఆమె బ్రతుకు ప్రభుకి తెలుసు, ఆమె బాధ, వ్యాధి, ఆమె పడుతున్న కష్టం, ఆమె వేయపరిచిన విధానం ఇవన్నీ కూడా ప్రభుకి తెలుసు. అందుకే ప్రభు ఆమె సమీపం గుండా ప్రయాణం చేయడం, ఆమె వెళ్ళి ఆయన్ని అడగకపోయినా వస్త్రపు చెంగు ముట్టుకోవడం, బాగుపడడం, తిరిగి నూతన జీవం చేత నింపబడడం ఎంత అద్భుతమైన సంఘటన. ఇక జీవితానికి ఆశ లేదు, చావవలసిన పరిస్థితుల్లో ప్రభు వచ్చి ఆమె నూతన జీవానికి కారకుడయ్యాడు. ఆమె వెళ్ళింది, ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకొని బాగుపడింది. నీ వ్యాధి, నీ బాధ, నీ శోకం, నీ మరణం ఆయన సిలువలో భరించాడు. ఇక నీవు ధైర్యం కలిగి నీ ఇంటికి వెళ్ళొచ్చు, నువ్వు ధైర్యం కలిగి నీ ఇంటికి వెళ్ళొచ్చు. ప్రభు వచ్చింది అందుకే. ఆయన మంచి కాపరి, మంచి కాపరి, తన ప్రజల కొరకు ప్రాణం ఇచ్చిన గొప్ప కాపరి. ఆయన యొద్దకు వస్తే వారికి మేలు కలుగు. అలసి సొలసిపోయిన ప్రాణములను ఆయన సేద తీర్చే దేవుడై ఉన్నాడు అనడానికి చక్కని నిదర్శనం. 4వ ఉదాహరణ కూడా చెప్తాను. 4వ ఉదాహరణ మన సహోదరి నయోమి, రూతు గ్రంథంలో ఉన్న నయోమి గారు. ఈవిడ రూతు గ్రంథం చూడండి, 1వ అధ్యాయంలో 19 నుండి 21 వచనాలు మీరు చూడండి, నోట్ చేసుకోండి. అందులో విషయాలు నేను చెప్తున్నాను. నయోమి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, రూతు గారి గురించి కూడా తెలియని వారు ఎవరు ఉండరు. ఈమె ఏమంటుందంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసి నన్ను నయోమి అనకుండా మారా అనండి అంటుంది. అంటే వెళ్ళడం, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. బెత్లెహేములో కరువు వచ్చిందన్న సంగతి విని తన భర్తని, 2 కుమారుల్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఏమండి, మోయాబు దేశానికి వెళ్ళిపోయి అక్కడే తన 2 కుమారులకు వివాహం చేసింది. అయితే మరి ఏమైందో మనకు తెలియదు. నయోమి భర్త ముందు చనిపోయాడు, ఆ తర్వాత పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత 2వ కుమారుడు కూడా చనిపోయాడు. వివాహాలు చేసిన తర్వాత 2 కుమారులు చనిపోయారు. ఇక ఈమె తిరుగు ప్రయాణం పట్టింది, నేను బెత్లెహేం వెళ్ళిపోతాను అని. అది 2 కోడళ్లతో అన్నది, మీరు ఇంకా అవనస్తులు, మీరు ఇక్కడే ఉండిపోయి వేరొక పెళ్లి చేసుకుంటారో లేకపోతే మళ్ళీ ఏం చేస్తారో మీరు ఇక్కడే ఉండిపోండి అని అంటే, చిన్న కోడళ్ళు ముద్దు పెట్టి వెళ్ళిపోయి, ఈమె పెద్ద కోడలని అనుకుంటున్నాం మనం అందరం కూడా. రూతు పెద్ద కోడలు. ఆమె ఏం చేసిందంటే తన అత్తను హత్తుకుంది. తన అత్తను హత్తుకోవడమే కాదు, తన అత్తగారు కలిగి ఉన్న దేవుణ్ణి కూడా ఆమె హత్తుకుంది. అది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేనుంటా, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ మృతి పొందితే అక్కడే నేను కూడా మృతి పొందుతానని ప్రమాణం చేసింది. ఆమెతో పాటు తన అత్తగారితో పాటు రూతు కూడా తిరిగి బెత్లెహేంకి వచ్చింది. బెత్లెహేంకి వచ్చినప్పుడు అందరూ దగ్గరికి చేరారు. ఆమె దగ్గరికి చేరి, అయ్యయ్యో నయోమి లాగుందే, నయోమి వచ్చేసిందిరా అనేసి అనుకుంటున్నారు. అనుకుంటుంటే అప్పుడు అంటున్న మాట అనమాట, నన్ను నయోమి అనొద్దు, మారా అనండి అని. ఏమంటాను తెలుసా, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన కాబట్టి నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. మధురమైన నా జీవితం చేదుగా మారిపోయింది కాబట్టి నన్ను నయోమి అనొద్దు, చేదని పిలవండి అందరూ అని అంటుంది. ఇంకేముందో తెలుసా, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి మీ దగ్గర తీసుకొచ్చాడు అని చెప్పి. ఎవరు వెళ్ళమన్నారు నిన్ను అక్కడికి?
సమృద్ధి కలిగిన దానివై ఇక్కడే ఉండొచ్చు కదా. సమృద్ధి కలిగిన దానివై పరాయి దేశానికి వెళ్ళడం ఎందుకు? అక్కడ ఈ కష్టాలు ఎందుకు నీకు? ఈ బాధలు ఎందుకు నీకు? ఏమండి, అది సామాన్యమైన విషయమా? మళ్ళీ ఏమంటుందండి, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అంటుంది. అసలు దేవుణ్ణి ఎంత చక్కగా వర్ణిస్తుంది చూడండి. ఇక్కడ సర్వశక్తుడు, ఈజ్ ఆల్మైటీ గాడ్. సర్వశక్తి గల దేవుడు అనే నీవు ఆయన్ని తక్కువ చేసి అంత దూరం వెళ్ళిపోయావే. ఆ దేవునికి ఎంత అవమానము, ఆ దేవునికి ఎంత ఆ మరి బాధాకరమైన విషయం అది. ఆ దేవుని పేరును నువ్వు ఎంత తక్కువ చేశావు పరాయి దేశానికి వెళ్ళిపోయి. ఈ మాటలన్నీ ఆమె అనాలని అంటుంది, కానీ అవి సరి అయిన మాటలు కాదు. సరి అయిన మాటలు కానే కాదు. కారణం ఏంటంటే విలాపవాక్యముల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 31 నుండి నేను చదువుతాను చూడండి. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 31 నుండి. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయుడు. అది దేవుని స్వభావం కాదు. విశ్వాసులకు బాధ కలుగు చేయడం, విశ్వాసులకు కష్టాన్ని తీసుకొని రావడం అనేది ఆయన ఎన్నడూ చేయడు. అది ఆయన స్వభావం కానే కాదు. ఆయన స్వభావం కానే కాదు. కానీ ఏమంటుందంటే ప్రతిదానికి ఆయన నన్ను బాధపరిచాడు, ఆయన నాకు దుఃఖం కలుగు చేశాడు, నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, నన్ను రిక్తురాలుగా చేశాడు అంటుంది. అది ఎంత మాత్రము సమంజసమైన విషయము కాదు. నయోమి దేవుణ్ణి అపార్థం చేసుకుంది, దేవుణ్ణి తక్కువగా ఎంచింది. ఆమె తన భర్త ఇద్దరు కుమారులతో వెళ్ళింది, కానీ ఒక్కతిగా తిరిగి వచ్చింది. ఇది ఆమెకు పాఠం కావచ్చు కదా. ఏమండి, ఇది సామాన్యమైన విషయమా? భర్త చనిపోయాడంటే, ఇద్దరు కుమారులు చనిపోయారంటే ఏ తల్లి తట్టుకోగలదు? అది ఎంత బాధ, అది ఎంత వేదన ఆ విషయం. కానీ అద్భుతమైన విషయం ఆమె మర్చిపోయింది. అదేంటంటే కరువులోనైనప్పటికీ బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారుగా. బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు, ఎవరు చనిపోలేదు. నువ్వే పరాయి దేశానికి వెళ్ళిపోయి ఈ దేవుణ్ణి కాదని, దేవుణ్ణి తక్కువ చేసి, సర్వశక్తుడైన దేవుడని తెలిసి కూడా ఆయన పేరు నువ్వు తక్కువ చేసి, ఆయన్ని అసమర్థుడిగా అచేతనుడిగా చేసి పరాయి దేశానికి వెళ్ళిపోయి నీ భర్తని ఇద్దరు కుమారులు పోగొట్టుకొని వచ్చావే, నీకు కలిగిందంతా పోగొట్టుకొని వచ్చావే. బెత్లెహేములో ఉన్న వాళ్ళు ఎవరు చనిపోలా, వాళ్ళందరూ సజీవంగానే ఉన్నారు, బ్రతికే ఉన్నారు. 33వ కీర్తనలో 18, 19 వాక్యాలు మనందరికి తెలుసు. 33వ కీర్తనలో 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, నేటి దినాల్లో మళ్ళీ కరువు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇస్రాయేల్కి, ఇరాన్కి, అమెరికాకి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అప్పుడే కరువు గంటికలు మోగుతూ ఉన్నాయి ప్రపంచమంతా కూడా. పెట్రోలియం, డీజిల్, అలాగే గ్యాస్, ఆయిల్ ప్రొడక్ట్స్, గ్యాస్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా నిలిపివేయబడుతూ ఉన్నాయి. అప్పుడే గ్యాస్ కొదువు వచ్చేసి చాలామంది ఇప్పుడు హోటల్స్ అన్నీ మూసేశారు. కాకినాడలో టీ తాగుదామని కాకినాడ హోటల్కి వెళ్తే టీ లేదు సార్. ఏమండి, గ్యాస్ లేదండి, అయిపోయి హోటల్స్కి గ్యాస్ ఇవ్వడంలా, ఇళ్లకు మాత్రమే ఇస్తున్నారు అన్నాడు, హోటల్స్కి మాత్రం ఇవ్వట్లేదు అన్నాడు. ఇప్పుడు మరి నిల్వ ఉన్న వాళ్ళు తప్ప, అదైనా 1, 2 రోజులు, 3 రోజులు అది కూడా అయిపోవచ్చు. హోటల్స్కి నో గ్యాస్. ఒకవేళ ఇళ్ళకి వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 12 రోజులకో వస్తున్నాయని చెప్తున్నారు. దేవుని కృపను బట్టి మనం ప్రార్థన చేయాలి. మన విశ్వాసం ఏంటంటే ఈ వాక్యమే.
కరువులో వారి ప్రాణమును మరము నుండి తప్పించుటకు, సజీవంగా వారిని కాపాడుటకు. ఆయన దృష్టి తన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉన్నది. కరువులు కాటకాలు వస్తాయి, యుద్ధములు జరుగుతాయి. కారణం ఏంటంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. అపాయకరమైన కాలములు వస్తాయని వాక్యంలో రాయబడి ఉంది. మనం ఏమీ చేయలేం. ఇలాంటి సమయంలో ప్రార్థన మాత్రమే చేయాలి. ప్రభువా మాకు సహాయం చేయమని మాత్రమే అడగాలి. అయితే నయోమి యొక్క నిట్టూర్పులో దేవుడు ఆమెను విడిచిపెట్టల. అది గొప్ప విషయం. మనం గ్రహించాలి. తన భర్త చనిపోయినా, 2 కుమారులు చనిపోయినా, దేవుడు ఆమె నిట్టూర్పులో ఆమెను విడిచిపెట్టలేదు. అలసి సొలసిన ఆమె ప్రాణాన్ని రూతును ఇచ్చి ఉద్ధరించాడు. దేవునికి స్తోత్రం. రూతమ్మనిచ్చి దేవుడు ఆమెను ఉద్ధరించాడు. 4వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనంలో, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పారు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు. అది నీ భర్త చనిపోయాడని, నీకు 2 కుమారులు చనిపోయారని బాధపడుతున్నావు నయోమి. కానీ 7 కుమారుల కంటే ఎక్కువ అయినది నీ కోడలు రూతు. నీ ముసలితనమందు ఆమె ఒక కుమారుని కన్నది. అయితే నీ కోడలు ఇతని కని నీకిచ్చింది. కాబట్టి ఇతడు ఎలాంటి వాడంటే, నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని చెప్పారు. అలసిన తన ప్రాణాన్ని దేవుడు సేద తీర్చాడు. రూతమ్మకి బోయజుకి పుట్టిన కుమారుడు ఓబేదు. ఓబేదు కుమారుడు యెషయి. యెషయి కుమారుడు దావీదు. దావీదు వంశములో నుండి, గోత్రములో నుండి వచ్చిన వాడే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. దేవుడు విడనాడు, సర్వకాలము విడనాడు వాడు కాదు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఆయన శ్రమ పెట్టడు. నయోమి ఆ విషయాన్ని గ్రహించలేకపోయింది. దేవుని మీద నిష్ఠూరం వేసింది, నింద వేసింది. కానీ దేవుడు ఎప్పటికీ మంచివాడే. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన ఎల్లప్పుడూ మంచివాడే. అంతేకాదు, ఆయన న్యాయవంతుడు కూడా. దేవుడు న్యాయం కలిగిన వాడు. ఆయన మన ప్రాణములకు సేద తీర్చుచున్నాడు. ప్రియులారా, యెహోవా రోహిగా ఉన్నటువంటి మన మంచి కాపరియగు యేసుక్రీస్తు, ఈయన మనల్ని ఎక్కడికి నడిపించినా అక్కడ మనకి విశ్రాంతిని, అలాగే ప్రార్థన, వాక్యమును, ఆయనతో కూడా సహవాసం అనే పచ్చిక బయళ్ళు ఖచ్చితంగా ఉంచుతాడు. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించినా పచ్చిక బయళ్ళు ఉంటాయి అక్కడ. ఏమిటా పచ్చిక బయళ్ళు? దేవుని వాక్యము, దేవునితో సహవాసం, అలాగే మనం చేసే ప్రార్థన. ఇవన్నీ పచ్చిక బయళ్ళు. శాంతికరమైన జలములు అంటే మన ప్రాణానికి విశ్రాంతి ఇచ్చే దేవుడై మనల్ని ఎక్కడికి నడిపించినా ఇవి పుష్కలంగా ఉంటాయి. అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాలని పునరుద్ధరిస్తాయి. అలసి సొలసిపోయినటువంటి మన జీవితాలు ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం చదవడం, ధ్యానించడం ద్వారా, ప్రభుతో సహవాసం చేయడం ద్వారా మళ్ళీ మనము దేవుని యందు నూతన జీవాన్ని, శక్తిని, బలాన్ని పొందుకోవడానికి మన కాపరియగు ప్రభువు మనకిచ్చిన సదుపాయాలే పచ్చిక బయళ్ళు. ఈ పచ్చిక బయళ్ళు ఉన్నంత వరకు మనం నిరాశపడవలసిన అవసరం లేదు, నిట్టూర్పు చెందవలసిన అవసరం లేదు. దేవునితో సహవాసం, వాక్య ధ్యానం, ప్రార్థన మన ప్రాణములకు ఎంతో విశ్రాంతినిస్తాయి, క్షేమం ఇస్తాయి, నెమ్మదినిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. మళ్ళీ తిరిగి శక్తిని పొందుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి. 145వ కీర్తన 14వ చరణం చూద్దాం. 145వ కీర్తన 14వ చరణం. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు.
ఎంత గొప్ప మాట. పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. అలాగే 119 కీర్తన 50వ చరణం, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి. దేవుని వాక్యం అనే ఈ పచ్చిక బయళ్ళు నన్ను బ్రతికించాయి, నా బాధలో నాకు నెమ్మది కలుగు చేసే అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. కృంగిన స్థితిలో ఉన్నవారు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. శ్రమ దినమున కృంగిన ఎడల శాంతికాని వారం అవుతాం. మరి ఏం చేయాలి అనంటే దానికి జవాబు ఉంది కదా. ఏమని? శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికల్లో ఆయన చెప్పాడు, 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల వాడు ప్రార్థన చేయాలని వాక్యంలో రాయబడి. 19వ కీర్తన 7వ చరణంలో, 19వ కీర్తన 7వ చరణం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. మన ప్రాణమును తెప్పరిల్ల చేసి నూతన శక్తితో బలముతో నింపేది దేవుని వాక్యమే. అంతేకాదు, దేవుని వాక్యం మన సర్వ శరీరానికి ఆరోగ్యమునిస్తుంది, మన ఎముకలన్నిటికీ సత్తువనిస్తుంది. అటువంటి పచ్చిక బయళ్ళు అనే సదుపాయం కాపరియగు ప్రభువు మనకిచ్చాడు. మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ పచ్చిక బయళ్ళ ద్వారా మన ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. విడిచిపెట్టేవాడు కాదు. అడుగడుగున ఒక మంచి అనుభవాలతో, గొప్ప అనుభవాలతో ప్రభువు మనల్ని జీవిత యాత్రలో నడిపిస్తాడు. డాక్టర్ పాల్ యాంగిచో అనే దైవజనుడి గురించి మనందరికీ తెలుసు. ఆయన యవన ప్రాయంలో క్షయవ్యాధి వచ్చింది, టీబీ వ్యాధి, క్షయవ్యాధి. ఆ క్షయవ్యాధితో చావ సిద్ధమయ్యాడు. చాలా వైద్యం తీసుకున్నాడు, చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఎన్నో ప్రయాసాలు కోర్చి చాలా కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. ఎన్ని మందులు వాడినా అతని వ్యాధి నయం కాల. చివరికి వారి తల్లిదండ్రులు అతన్ని ఒక గదిలో పెట్టేశారు. ఇక నీ బాధను పడు అని. ఈ యాంగిచో తగ్గినప్పుడల్లా ఆ కఫంతో పాటు రక్తం వచ్చేసి ఆ గది అంతా దుర్వాసన, ఎవరు దగ్గరికి వెళ్ళేవారు కాదు. అలాంటి సమయంలో ఒక చిన్న పాప, లెస్సీ హదస్స కంటే చిన్నగా ఉంటుంది, ఆ అమ్మాయి ఒక బైబిల్ పట్టుకొని పాలి యాంగిచో దగ్గరికి వచ్చి, అన్నా ఇది బైబిల్, యేసు ప్రభు దేవుడు ఇందులో ఉన్నాడు, నీకు ఓపిక ఉంటే తీసి చదువు, నీకు మేలు కలుగుతుంది, బహుశా నీ ఆరోగ్యం కుదుట పాడచ్చు, ఈ బైబిల్ వాక్యాలు చదువుకో అని చెప్పి ఆయన చేతికి ఇచ్చింది ఆ చిన్న పాప. ఆ యవనస్తుడికి పిచ్చకోపం వచ్చేసి, ఎందుకంటే బైబిల్ అంటే పాడదు. సౌత్ కొరియాలో, దక్షిణ కొరియాలో ఉన్నాడు. ఆ బైబిల్ని చేత్తో బయటికి విసిరేసి, క్రైస్తవ కుక్క పోవే అని విసిరేసాడు ఆ పిల్ల మీద. సరే, ఆ పాప మళ్ళీ ఆ బైబిల్ని తీసుకొని శుభ్రంగా దులిపి మళ్ళీ లోపలికి వచ్చి, అన్నా అలా అనొద్దన్నా, ఈ బైబిల్ని పడేయకూడదన్నా, ఇదిగో షెల్ఫ్లో పెడుతున్నా, నీకు ఓపిక వచ్చినప్పుడు లేచి చదువుకో, నీకు మేలు కలుగుతుంది, బైబిల్లో దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన స్వస్థపరచు దేవుడు, నీకు ఆరోగ్యం కలగొచ్చు అని చెప్పి షెల్ఫ్లో పెట్టేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ చిన్నమ్మాయి యాంగిచో గారికి ఎప్పుడు కనబడలా. ఎందుకో ఒకరోజు బైబిల్ చదువుదామని మనసు పుట్టింది పాల్ యాంగిచో. అప్పుడు ఆ బైబిల్ తీసి చదవడం ప్రారంభించాడు. కొత్త నిబంధన ప్రారంభం నుండి పూర్తయ్యేసరికల్లా ఆయన క్షయవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు కొరకు బలమైన సేవకుడిగా పాల్ యాంగిచో గారు జీవించారు. ఆయన గొప్ప దైవజనుడయ్యాడు. వాక్యమే అతన్ని సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చింది, అతన్ని బ్రతికించింది, బాధలో నెమ్మదినిచ్చింది, పునరుజ్జీవాన్ని ఇచ్చింది, నూతన బలము చేత నింపింది. ఆయన గొప్పగా దేశమంతటా వాడబడ్డాడు. ఇంచుమించు ఆయన సంఘం ప్రపంచంలో అతిపెద్ద సంఘం, 15 లక్షల పైగా ఉన్న క్రైస్తవ సంఘానికి ఆయన దైవజనుడు. ఇటీవల ప్రభు నందు నిద్రించారు.
దేవుని బిడ్డలారా, ఆయన సాక్ష్యం ప్రపంచానికి ఆదర్శం. ఆయన ఇచ్చిన సాక్ష్యం చాలా గొప్పది. బైబిల్ దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని మాట్లాడు. మన ప్రాణాలని సేద తీర్చడానికి ప్రభు ఇచ్చిన ఒక సదుపాయం ఏంటి తెలుసా? దేవుని వాక్యం. అదే పచ్చిక బయళ్ళు, దేవునితో సహవాసం. అతడు ఆ బైబిల్ చదివినంతసేపు దేవునితో సహవాసం చేశాడు, వాక్యం చదవడం ప్రారంభించాడు, ప్రార్థన చేశాడు, దేవుని ద్వారా స్వస్థత పొందాడు. అలాంటి వారందరూ మనకి ఆదర్శం. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మన ప్రాణములకు సేద తీర్చి శక్తితో నింపి బలపరిచి తన కొరకై ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నాడు. మనల్ని తన కొరకై నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ప్రభువునకు ఏలియా గారు కావాలి, అలాగే దావీదు భక్తుడు కావాలి, నయోమి గారు కావాలి, డాక్టర్ పాలి యాంగిచో గారు కావాలి, ఈరోజు మీరు కావాలి, నేను కావాలి, ప్రపంచంలో ఉన్న వారందరూ ఆయనకి కావాలి. అందుకే ఆయన వాక్యము, ఆయనతో సహవాసం అనే పచ్చిక బయళ్ళు లోకమంతటి కొరకు ఇచ్చాడు. అందుచేత మీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ఈ డైడ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కల్వరీ, సిలువలో ఆయన తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయన మరణించి 3వ దినమున సజీవుడిగా లేచి ఈ లోకములో ఉన్నటువంటి మనలందరినీ సజీవులుగా చేశాడు. మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనమందరము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను ఆయనతో కూడా బ్రతికించాను అని వాక్యం చెప్తూ ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10 వచనంలో వధింపబడిన గొర్రెపిల్ల ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ప్రతి జనములో, ప్రతి భాష మాట్లాడే వారిలో, ప్రపంచములో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన కొని దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశాడు. కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా రోహి అని కాపరియగు దేవుడు మన ప్రాణములను సేద తీరుస్తున్నాడు. కనుక మనం ఆయన మీద ఆనుకోవాలి. ఆయన పంచచేరి ఆయన మీద ఆనుకొని మన ప్రాణముల యందు సేద తీరాలి. అందుకొరకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని మనం కూడా చెప్పుచు, నా ప్రాణాన్ని సేద తీర్చే యెహోవా రోహి నాకు తోడుగా ఉండగా నేను అలసిపోను, వేసారిపోను, కృంగిపోను, నూతన బలంతో, శక్తితో ముందుకు సాగిపోతాను. మనం తీర్మానం చేసుకొని ఆయన సిలువ నీడలో మన ఆధ్యాత్మిక జీవితాలు ముందు కొనసాగించుకుందాం. అందుకు ప్రభు కృప మనందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడని కీర్తనాకారుడైన దావీదు సెలవిచ్చిన మాట మమ్మల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరిచి మీ యందు పురుగొల్పింది, శక్తితో నింపింది. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆ ప్రాణములు అలసి వేసారిపోయినప్పుడు ఆయన మీ వాక్యం చేత, మీతో సహవాసం చేయటం చేత తిరిగి పునరుద్ధరించే గొప్ప దేవుడు నాయన. బైబిల్ గ్రంథంలో అనేకుల పట్ల మీరు ఈ కార్యములను జరిగించారు. ఆయన అనేక మందిని వారు కృంగిన సమయంలో ఉండగా లేవనెత్తారు. నూతన శక్తితో, బలంతో నింపారు. ఆయన నూతనమైనటువంటి నిరీక్షణతో నింపారు. మా ప్రాణములకు సేద తీర్చే గొప్ప దేవుడు నాయన. శిలువ మ్రాను మీద మా అందరి కొరకు మరణించి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు. తద్వారా మమ్మను దేవునికి రాజ్యంగా, యాజకులుగా చేసినందుకు వందనాలు. మేమెల్లప్పుడూ మీకు రుణస్థులము, కృతజ్ఞులమై ఉన్నాం. ఇంకను మా ఆధ్యాత్మిక జీవితాలు మీ సిలువ నీడలో కొనసాగించుకునే కృపను అనుగ్రహించి మమ్మను ఆశీర్వదించి మహిం పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, ఆయన వాక్యం విని ఆధ్యాత్మిక మేలు పొందుకొనిన మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.